సంక్రాంతి అనగానే పిండి వంటలు, ఇంటి ఎదుట రంగురంగుల ముగ్గులు, పతంగులు గుర్తుకొస్తాయి. కానీ అక్కన్నపేట మండల జనగామ గ్రామం ఇందుకు భిన్నంగా పండుగను జరుపుకుంటారు. సంక్రాంతి రోజున కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో బండ్లు తిరిగేందుకు జనగామ గ్రామం నుండి మొదటగా కొత్తకొండ అనే వీరభక్తుడు ఇంటి నుండి అతని ఎడ్ల బండిని అందంగా అలంకరించి శివసత్తులు, నృత్యాలు, మేళతాళాలతో ప్రత్యేకంగా గ్రామం నుండి కొత్తకొండ బండి తర్వాత గ్రామస్తులు ఎడ్ల బండ్లను ఒకదాని తర్వాత ఒకటి ర్యాలీగా బయలుదేరుతారు. బండ్లు బయలుదేరే ముందు శరభ శరభ అంటూ గ్రామంలోని ప్రతి ఒక్కరిని విభూతిని పెడుతూ మేళతాళాలతో కొత్తకొండకు ఎడ్ల బండ్లపై బయలుదేరతారు. కొత్తకొండ మెడలో భక్తులు వేసిన కానుకలకు కొత్తకొండ జాతరకు వెళ్లి స్వామివారి ఆలయంలో ఈ కానుకలను హుండీలో వేస్తానని కొత్తకొండ తెలిపారు. ఈ గ్రామస్తులందరూ బండ్లను ఊరు చివర వచ్చి వీక్షిస్తారు. ఎండాలేసిన కోల అది ఎండి కోల ఓ నారామయ్య, అది ఎండి కోల ఓ నారామయ్య, బాయిలేసిన కోల అది బంగారు కోల ఓ నా సీతమ్మ, అది బంగారు కోల. గత ఆనవాయితీ గత 60-70 సంవత్సరాల నుండి ఇలాగనే సాగుతుంది. మా తాత, మా తండ్రి, తర్వాత నేను ఇదే విధంగా ఈ కట్న కానుకలు, ఈ భక్తులు ఇచ్చిన మన కట్న కానుకలు తీసుకెళ్ళి కొత్తకొండ వీరభద్ర స్వామి ఉండిలో అప్పచెప్పి రాగా ఇది ఇప్పుడు 70 సంవత్సరాల నుంచి ఇది ఆనవాయితీ ఇలాగనే జరుగుతుంది. దగ్గర నుండి మా ఇంటి దగ్గర నుండి ఊరి బయట దాకా ప్రజలు వాళ్ళు ఇచ్చే కట్న కానుకలు, వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళు ఇచ్చిన కట్న కానుకలు, బొట్టు అంటే వాళ్ళకి పెట్టుకుంటూ మనం ఖడ్గాలు వేసుకుంటూ ఊరి బయట చివరి దాకా వచ్చి తీసుకువెళ్ళి కానుకలు తీసుకువెళ్ళి భక్తుల్ని ఉండిలో వేసి ఆ కొత్తకొండ జాతరలో గత 70 సంవత్సరాల నుండి దాదాపుగా 70-71 సంవత్సరాల నుండి మా గ్రామం నుండి ఆనవాయితీగా కొత్తకొండ ఇంటి నుండి ప్రారంభమై కూడలిలో ఖడ్గాలుగా చేసుకుంటూ ఆశీస్సులు పొందుతూ ప్రజలు ఏది బొట్ల రూపంలో కానీ ఆ నూనె రూపంలో కానీ ఆశీస్సులు పొందుతూ కొత్తకొండ వీరభద్ర స్వామి ఎప్పుడూ మా అందాల ఉండాలని, మమ్మల్ని ఆనందంగా సుఖ సంతోషాలతోటి పంటలు పండిస్తూ ప్రతి ఒక్క కుటుంబం ప్రజలందరూ ఆనందంగా ఉండాలనేటువంటి ఒక కోరికలను కోరి మొక్కులు తీర్చేటువంటి ఒక సంస్కృతి సాంప్రదాయం మా గ్రామం నుండి ప్రారంభమవుతుంది. ఇది ఉత్తర తెలంగాణలోనే జనగామ నుండి దాదాపుగా ఒక 100 బండ్లు ఈ ఆధునిక కాలంలో కూడా ప్రారంభమై గుడి చుట్టూ తిరిగి మొక్కులు చెల్లించి మరునాడు తిరిగి గ్రామానికి చేరుకుంటాయి. కావున ఈ యొక్క సంస్కృతిని మేము కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా గ్రామంలో ఉన్నటువంటి అందరం ఒక్కటై ఈ యొక్క పండుగను గొప్పగా ప్రారంభం చేసి ప్రతి సంవత్సరం మేము చేసుకుంటాము. ఆనవాయితీగా దాదాపు 70 సంవత్సరాల నుంచి ఈ కొత్తకొండ వాళ్ళ తాత నుండి దాదాపు 70 సంవత్సరాల నుంచి జనగామ కొత్తకొండ ఇంటి నుండి దాదాపు ఊరి చివరి వరకు భక్తుల సాయంతో, ఊరు ప్రజల సాయంతో కట్న కానుక ఇచ్చుకుంటూ మన కొత్తకొండ గారు బొట్టు పెట్టుకుంటూ ఈ కొత్తకొండ గారు ఈ పండుగ సందర్భంగా డిసెంబర్ 15వ తారీఖు నుండి జనవరి 15వ తారీఖు వరకు నెల రోజులు ఉపవాసంతో ఉండి జనగామ ప్రజలందరూ బాగుండాలని ఆ దేవుని కోరుకుంటూ, రైతులందరూ సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ, ఈ సంక్రాంతి అంటేనే రైతులు ప్రతి ఒక్కరికి పంట చేతికొస్తుంది, సుఖ సంతోషంతో ఉంటారు. మన జనగామలో ఈ ఆనవాయితీ ఉంటుంది. ఈ ఆనవాయితీని ఈ సంవత్సరం అతిగా భక్తులు వచ్చి విజయవంతం చేశారు.